ఆయనని వర్ణించే ప్రయత్నం చేశారు. ఇక్కడ 10 ముఖ్యమైన పాయింట్స్ని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మనం చూస్తే మైగ్రెంట్ వర్కర్లు ఎవరైతే ఇంటికి వెళ్ళాలని ఇబ్బందులు పడ్డారో 2020-21 కరోనా సమయంలో వాళ్ళందరికీ కూడా లాక్డౌన్ సమయంలో వేలాది మందికి కూడా బస్సులని తను ముంబై నుంచి మహారాష్ట్ర నుంచి కావచ్చు మిగతా చోట్ల నుంచి కూడా బస్సులను పెట్టి లాక్డౌన్ సమయంలో ఈ మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ కూడా ముంబైలో చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా బస్సుల్లో రైళ్లలో అలాగే చార్టెడ్ ఫ్లైట్స్ కూడా వేసి మొత్తానికైతే లక్షలాది మందిని కొన్ని లెక్కల ప్రకారం దాదాపు 7.5 లక్షల మంది వరకు కూడా సురక్షితంగా సోనూ సూద్ వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చినట్టు తెలుస్తుంది. ఘర్ బేజో అనే ఒక క్యాంపెయిన్ని సోనూ సూద్ సక్సెస్ఫుల్గా రన్ చేశారు అప్పుడు. మరి ఇప్పుడు కూడా అలానే దుబాయ్ కావచ్చు గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు యుద్ధానికి సంబంధించి నెలకొన్న పరిస్థితుల వల్ల ఎవరైతే ఇంటికి తిరిగి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వసతి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా వాళ్ళందరికీ కూడా వసతిని ప్రొవైడ్ చేస్తాను, ఆహారాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను అంటూ సోనూ సూద్ వాళ్ళందరికీ కూడా మొత్తానికైతే కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా దుబాయ్ అలాగే గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతానికి చాలామంది చదువుకోవడానికి వెళ్ళిన వారు కావచ్చు